మాసబ్ ట్యాంకులోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత 7 నెలలుగా జీతాలు రావడం లేదని ఆందోళనకు దిగిన ఉద్యోగులు వివోల మాదిరిగా సెపరేట్ బడ్జెట్ కేటాయించాలని, 20,000 జీతంతో పాటు ఉద్యోగ భద్రత పీఆర్సీ అమలు చేయాలని, అధికారుల ఒత్తిడిని తగ్గించాలని మెప్మా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. భారీగా మోహరించిన పోలీసులు మెప్మా ఆర్పీలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ 7,000 ఇచ్చినా కూడా సార్ మేము అధికారుల దగ్గరికి మళ్ళీ బిచ్చబడుకున్నట్టు పోడే సాలరీ లేకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీ 2 డైరీ ఇట్లా అది ఇట్లా ఒక్క సర్వే మిస్ అయితే ఒక సర్వే కోసం మొత్తం నెల జీతం ఆపేస్తున్నారు. 2 డైరీ తీసుకోవడం రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ మమ్మల్ని అధికారులు. సర్వేలు కూడా గవర్నమెంట్ ఇంటెన్షన్స్ చేస్తాం సార్ 100%. సివియర్ ఇష్యూ హెల్త్ ఇష్యూ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని చెప్తున్నాము. అట్లాంటప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తారు సార్. అదొకటి రిక్వెస్ట్ సార్, ప్రతి గవర్నమెంట్ సర్వే మేము సిద్ధంగా ఉన్నాం సార్ చేయడానికి. కాకపోతే మాకు లోకల్లో కూడా చాలా ఈజీ చేయడం ఎక్కువ. థ్యాంక్ యూ సార్. 2,000 మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిరు. మా బీఆర్టీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇలా కార్లకెళ్ళి దిగుతూనే ఉన్నాం, అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. మీడియా సమక్షంలో ఒక అబ్బాయి స్టూడెంట్ ఎగ్జామ్ ఉందట, వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పేసి వాడిని లోపలేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టిరు. ఇంత దుర్మార్గమైనటువంటి అరాచక పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్, మీ గవర్నమెంట్ వచ్చినాకనే 7 నెలలు పెండింగ్ ఉంది. 7 నెలల జీతాలు లేకపోతే బతుకుతారా? ఎవరన్నా బతుకుతారా? వాళ్ళు న్యాయంగా అడుగుతున్నారు. ఇప్పుడే ఇంతకు ముందు మెమోరాండం ఇచ్చినాం, సాయంత్రం లోపు రేపటి లోపు జీతాలు వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. వెంటనే 7 నెలల బకాయిలు రేపటి వరకు చూస్తాం. ఇవ్వకపోతే అసెంబ్లీ జరుగుతున్నా పర్వాలేదు, అసెంబ్లీ ముట్టడించడానికి కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అదే విధంగా మిగతా డిమాండ్స్ కు సంబంధించినటువంటివి పీఆర్సీలో భాగస్వామ్యం చేయడం కానీ, యూనిఫామ్ కానీ, అదే విధంగా మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆర్పీలకి 7 నెలల నుంచి వాళ్ళ గౌరవవేతనం రావడం లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతా ఉంది. ఓ పక్కన పండుగలు చేసుకున్నారు, కానీ కనీసం పప్పన్నవన్న తినడానికి ఆర్పీలకు అవకాశం లేదు. 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏమిటి అని చూసిన పాపాన పోలేదు. సరే, ఓ పక్కన ప్రభుత్వం పండుగ చేసుకుంటుంది, మన జీతాలు ఇవ్వలేదు, మన మర్చిపోయినట్టున్నది అని చెప్పేసి నిరసన తెలియజేసి ఇక్కడ మెమోరాండం వేయడానికి వస్తే కనీసం మొత్తం పోలీసులు ఒక ఆర్పీ వస్తే ఒక ఆర్పీ వెనకాల 5 పోలీసు వాళ్ళని పెట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పరిపాలన మొత్తం పోలీసు వాళ్ళ చేతిలో అప్పచెప్పినట్టుగా కనపడతా ఉంది. నువ్వు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు మాటలు చాలా చెప్పి అధికారంలోకి వచ్చినావు, నీ వెంటబడుతున్నారు కార్మికులు ఉద్యోగులందరూ కూడా. నువ్వు చెప్పిన మాట అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. మా ప్రధాన డిమాండ్లు ఈ రోజున 7 నెలల గౌరవ వేతనం వెంటనే రిలీజ్ చేయాలని, మరియు రాష్ట్ర వ్యాప్తంగా డ్రెస్ కోడ్, మరి 6,000 మందికి ఆరోగ్య భద్రత, మరియు మాకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్లను, ప్రధానమైన డిమాండ్లను ఇవ్వడం జరిగింది. మరియు వివోల మాదిరిగా ప్రత్యేక బడ్జెట్ కూడా మాకు కేటాయించాలని చెప్పేసి మా డ్రెస్ కోడ్, ఐడి కార్డు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఆర్పీలకు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్లు ఈ రోజున మా డిమాండ్ మన శ్రీధర్ సార్కి ఇవ్వడం జరిగింది. మరి వారం రోజుల్లోగా మా డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా వారం లోపల మళ్ళీ ఖచ్చితంగా మేము ఇక్కడ ధర్నా చేసి అది చేస్తామని చెప్తాను. 6,000 మంది ఈ రోజున 3,000 మంది రావడం జరిగింది. మళ్ళీ ఉన్న 6,000 మంది కూడా మీరు రావడం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్లను వారం రోజుల్లో కూడా పరిష్కరించాలని మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున మా వాళ్ళందరినీ